నా పేరు హర్షం రాజ్ కుమార్, జర్నలిస్ట్. నమస్తే తెలంగాణ. నేను 2007 నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వాకర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నా. రక్తదానం ద వాకర్స్ అసోసియేషన్, ఆర్ట్స్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్, సుబేదారి రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి అంటే తలసేమియా ఈ సమ్మర్ సీజన్లో తలసేమియా బాధితులకు చాలా రక్తం అవసరం ఉంటుంది. మరి ఈ సందర్భంలో వాళ్లకు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ ప్రాణాపాయాలను కాపాడాలనే ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా తిరుపతి రెడ్డి అన్న ఆధ్వర్యంలోనూ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం అన్ని దానాల కంటే ప్రాణాలను అంటే వాస్తవానికి ఏంటంటే ప్రాణాలను నిలబెట్టేది ఒక రక్తదానమే. మనం ఎన్ని దానాలు చేసినా కూడా విద్యా దానం చేస్తే ఉన్నతమైన ఒక వ్యక్తి ఎదుగుతాడు. అదేవిధంగా ఆహారం అప్పుడు దానం చేస్తే అప్పటికప్పటికి ప్రాణాలు అంత ఆకలి తీర్చుకుంటాం. కానీ రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. దయచేసి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. మరి ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి దాదాపుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు 110 మెంబర్స్ ఈరోజు రక్తదానం చేశారు. వాళ్ళకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటికి కూడా మా వాకర్స్ అసోసియేషన్ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవలు కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన తిరుపతి రెడ్డి అన్న, అదేవిధంగా మా సుబేదారి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో దాదాపు మేము అనుకున్నది 30 మంది 50 మంది అనుకున్నాం. కానీ ఊహించని విధంగా 120 మంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తలసేమియా బాధితుల వాళ్ళకు అండగా నిలిచారు. వారందరికీ రక్తదానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ మా తిరుపతి రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ వాకర్స్ సభ్యులందరూ పాల్గొని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.